ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ లో ఒక కంపెనీలో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అదేనండి ఎఫ్ఐ స్టేక్ పెరిగింది అంటే మనం ఇమ్మీడియట్ గా నోటీస్ చేస్తాం, అటెన్షన్ కూడా చేస్తాం ఆ కంపెనీలు ఏం కొంటున్నారా అని. అదే కంపెనీలో మ్యూచువల్ ఫండ్స్ కూడా స్టేక్ ఇంక్రీజ్ చేస్తే అదే మరింత ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఎందుకంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ మార్కెట్ ని ఒక విధంగా అనలైజ్ చేస్తారు, డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఇంకో విధంగా అనలైజ్ చేస్తారు. ఎఫ్ఐస్ కి గ్లోబల్ కమోడిటీ సైకిల్, యుఎస్ బాండ్ ఈల్డ్స్, కరెన్సీ మూవ్మెంట్, చైనా డిమాండ్ ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్. ఇటు మ్యూచువల్ ఫండ్స్ కి లోకల్ అంటే డొమెస్టిక్ గ్రోత్ ఏంటి, వాల్యుయేషన్స్, ఎర్నింగ్ విజిబిలిటీ, ఎస్ఐపి ఇన్ఫ్లోస్ వంటివి ముఖ్యమైనగా ఉంటాయి. సో ఇద్దరు ఒకే క్వార్టర్ లో ఒకే స్టాక్ పై ఇంట్రెస్ట్ చూపిస్తే ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఏం చూస్తున్నాయి అనేది డెఫినెట్ గా మనం అనలైజ్ చేయాల్సిన విషయం. ఇక్కడ జూన్ 2026 క్వార్టర్ లో ఇలాంటి ఇన్స్టిట్యూషనల్ అక్యుములేషన్ కనిపించిన 6 మెటల్ స్టాక్స్ గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుతున్నాం. ఫ్రెండ్స్, మన స్టాక్స్ విషయాల్లోకి వెళ్లబోయే ముందు మన జీకే టీమ్ నుండి ఎక్స్క్లూజివ్ గా స్టాక్ ఎస్ఐపి అండ్ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి ని డెడికేటెడ్, సర్టిఫైడ్ అండ్ ఎక్స్పర్ట్ టీమ్ ద్వారా సర్వీసెస్ ను ఫ్రీ అకౌంట్ ఓపెనింగ్ తో ఇస్తున్నారు. దీనికి సంబంధించిన కాంటాక్ట్ ఫ్రామ్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, లింక్ చెక్ చేయండి. ఈ రోజు మన బాస్కెట్ లో ఫస్ట్ స్టాక్ సెయిల్ అండి. స్టైల్ అథారిటీ ఆఫ్ ఇండియా జూన్ 2026 క్వార్టర్ లో సెయిల్ లో ఎఫ్ఐఎస్ హోల్డింగ్ స్ట్రాంగ్ గా పెరిగింది. ఫారిన్ ఇన్వెస్టర్ స్టేక్ 5.01% నుండి 7.09% పెరిగింది. అంటే ఒక్క క్వార్టర్ లోనే మోర్ దాన్ 2% అనమాట. ఇటు మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ కూడా స్లైట్ గా ఇంక్రీజ్ అయ్యి అరౌండ్ 8.74% చేరింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్, ఇది మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్, టోటల్ డిఐస్ హోల్డింగ్ కాదు, గమనించగలరు. సెయిల్ ఒక మహారత్న పిఎస్సి కంపెనీ, మనందరూ తెలిసిందే. మన ఇండియాలోనే లార్జెస్ట్ స్టీల్ ప్రొడ్యూసర్స్ లో ఒకటి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వేస్, కన్స్ట్రక్షన్, రోడ్, హౌసింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటి సెక్టార్స్ కి కంపెనీ స్టీల్ సప్లై చేస్తూ ఉంటుంది. గవర్నమెంట్ క్యాపెక్స్ స్ట్రాంగ్ గా ఉంటే సెయిల్ కు డైరెక్ట్ గా బెనిఫిట్ రావచ్చు. FY26 లో కంపెనీ ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అయింది. స్టాండ్ అలోన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అప్రాక్సిమేట్లీ 2148 crores నుండి 3233 crores పెరిగింది. అంటే అరౌండ్ 50% గ్రోత్ అనమాట. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అప్రాక్సిమేట్లీ 1.1 lakh crore అండి. స్టీల్ సేల్స్ 17.89 మిలియన్ టన్స్ నుండి 19.93 మిలియన్ టన్స్ పెరిగినాయి. ప్రొడక్షన్ అరౌండ్ 19.43 మెట్రిక్ టన్, అంటే హయ్యర్ సేల్స్ తో ఇన్వెంటరీ కూడా రిడ్యూస్ చేయగలిగింది. అనదర్ పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే కంపెనీ డెట్ ను అప్రాక్సిమేట్లీ 8148 crores కు తగ్గించుకుంది. బోర్డు ఫైనల్ గా డివిడెండ్ ₹2.35 పర్ షేర్ కూడా రికమెండ్ చేసింది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ ₹176 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండి స్టాక్ 16.2% కరెక్షన్ లో మనకు కనపడుతుంది. మన ఈ లిస్ట్ లో సెకండ్ స్టాక్ కోల్ ఇండియా. జూన్ క్వార్టర్ లో ఎఫ్ఐఎస్ హోల్డింగ్ అప్రాక్సిమేట్లీ 8.38% నుండి 10.37% పెరిగింది. మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ కూడా 9.53% నుండి 9.93% పెరిగింది. కోల్ ఇండియా వరల్డ్స్ లోనే లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్స్ లో ఒకటి. ఇండియన్ పవర్ సెక్టర్ కి ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ పాయింట్. ఇండియా ఎలక్ట్రిసిటీ జనరేషన్ లో థర్మల్ పవర్ ఇంకా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో కోల్ ఇండియాకి వెరీ స్ట్రాంగ్ మార్కెట్ పొజిషన్ అయితే ఉంది. కానీ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ అగ్రెసివ్ గ్రోత్ కోసం మాత్రమే రావటం లేదండి. మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే క్యాష్ ఫ్లో, డివిడెండ్, బ్యాలెన్స్ షీట్ అండ్ వాల్యుయేషన్స్. కోల్ ఇండియా హిస్టారికల్లీ స్ట్రాంగ్ క్యాష్ జనరేట్ చేస్తుంది. కంపెనీ క్యాష్ రిచ్ బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేస్తుంది. అండ్ డివిడెండ్ ఈల్డ్ కూడా జనరేటివ్ గా అండ్ జనరల్ గా అట్రాక్టివ్ గా ఉంది. అండ్ వాల్యుయేషన్స్ కూడా ఎక్స్పెన్సివ్ గ్రోత్ స్టాక్స్ తో కంపేర్ చేస్తే రీజనబుల్ రేంజ్ లో ఉన్నాయి. సో కాంబినేషన్ ఏంటి అంటే స్ట్రాంగ్ మార్కెట్ పొజిషన్, క్యాష్ జనరేషన్ ప్లస్ డివిడెండ్ ఇన్కమ్ ప్లస్ రీజనబుల్ వాల్యుయేషన్స్. కానీ ఫ్రెండ్స్, రిస్క్ కూడా ఉంది. కంపెనీ గ్రోత్ ట్రెజెక్టరీ చాలా అగ్రెసివ్ అయితే కాదు. లాంగ్ టర్మ్ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే డీకార్బనైజేషన్. వరల్డ్ రెన్యూబుల్ ఎనర్జీ వైపు మూవ్ అవుతుంది కదా. ఇండియాలో కోల్ డిమాండ్ ఓవర్ నైట్ డిసపియర్ కాదు, ట్రాన్సిషన్ డెకేడ్స్ లో పడదు. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఈ స్ట్రక్చర్ రిస్క్ ని ఇగ్నోర్ చేయకూడదు. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 414 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండి స్టాక్ 15.8% కరెక్షన్ లో మనకు కనపడుతుంది. మన బాస్కెట్ లో థర్డ్ కంపెనీ బన్సాల్ వైర్ ఇండస్ట్రీస్. ఈ స్టాక్ లో మ్యూచువల్ ఫండ్ అక్యుములేషన్ పర్టికులర్ గా స్ట్రాంగ్ గా ఉంది. ఎంఎఫ్ హోల్డింగ్ 13.21% నుండి 15.16% పెరిగింది. ఇటు ఎఫ్ఐఎస్ హోల్డింగ్ కూడా 0.88% నుండి 1.99% కి మోర్ దాన్ డబుల్ అయింది. బన్సాల్ వైర్ ఇండియాలో లార్జెస్ట్ స్టెయిన్లెస్ స్టీల్ వైర్ మ్యానుఫ్యాక్చరర్స్ లో ఒకటి. ఆటోమోటివ్ కాంపోనెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ కి ప్రొడక్ట్స్ ని సప్లై చేస్తుంది. ఇక్కడ మేజర్ అట్రాక్షన్ ఏంటంటే గ్రోత్ అండి. FY21 నుండి FY26 వరకు గ్రాస్ సేల్స్ అప్రాక్సిమేట్లీ 1480 crores నుండి 4000 crores కు ప్లస్ రేంజ్ పెరిగాయి. 5 years లో స్ట్రాంగ్ సేల్స్ ఎక్స్పాన్షన్ కనిపించింది. FY26 కన్సాలిడేటెడ్ రెవెన్యూ అరౌండ్ 4160 crores, గ్రోత్ అప్రాక్సిమేట్లీ 18.6% ఉంది. ఎబిటా అరౌండ్ 323 crore, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అప్రాక్సిమేట్లీ 161 crore ఉందండి. సేల్స్ వాల్యూమ్ విషయానికి వస్తే అరౌండ్ 4.58 lakh tons, ఇయర్ ఇయర్ గ్రోత్ అయితే ఆల్మోస్ట్ 33%. కంపెనీ బేసిక్ వైర్ ప్రొడక్ట్ దగ్గరే ఆగటం లేదండి. ఇట్స్ మూవింగ్ ఇంటూ హయ్యర్ వాల్యూ ప్రొడక్ట్స్ సచ్ as ఇండక్షన్ హార్డెన్ టెంపర్డ్ వైర్, లో రిలాక్సేషన్ ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ వైర్ అండ్ స్టీల్ కార్డ్ ప్రాజెక్ట్స్. ఇక్కడ మనం ఒక కన్సర్న్ గురించి మాట్లాడుకోవాలండి. రెవెన్యూ అరౌండ్ 18% ప్లస్ గ్రో అయినప్పటికీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ గ్రోత్ ఓన్లీ అరౌండ్ 10% ఉంది. అంటే మార్జిన్స్ పై ప్రెజర్ కనపడుతుంది. దాద్రి యూనిట్ లో ఫైర్ ఇన్సిడెంట్ కూడా ఒకటి జరిగింది. మేనేజ్మెంట్
రీసెంట్ గ్యాస్ షార్టేజెస్ అండ్ కొన్ని ఎండ్ యూజర్ సెక్టర్ లో వీక్ డిమాండ్ గురించి మెన్షన్ చేసింది. సో గ్రోత్ అయితే స్ట్రాంగ్ గా ఉంది, బట్ మార్జిన్స్ క్వాలిటీ మస్ట్ బి ట్రాక్డ్. క్రౌడ్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 334 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండి స్టాక్ 12.3% కరెక్షన్ లో మనకు మన ఈ బాస్కెట్ లో ఫోర్త్ స్టాక్ జేఎస్డబ్ల్యూ స్టీల్. ఎఫ్ఐఎస్ ఆల్రెడీ కంపెనీలో అరౌండ్ 1/4 స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. అయినా జూన్ క్వార్టర్ లో స్టేక్ ని అప్రాక్సిమేట్లీ 25.38% నుండి 25.92% పెంచుకున్నారు. ఇటు ఎంఎఫ్స్ కూడా అంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా అరౌండ్ 5.33% నుండి 5.89% ఇంక్రీజ్ చేశారు. జేఎస్డబ్ల్యూ స్టీల్ మన ఇండియాలోని లార్జెస్ట్ స్టీల్ మేకర్స్ లో ఒకటి. కంపెనీ అగ్రెసివ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ అండ్ ఎక్విజిషన్ ద్వారా స్కేల్ ని బిల్డ్ చేసుకుందండి. ఓషన్ పవర్ అండ్ స్టీల్ బిజినెస్ లో జేఎఫ్ఏ స్టీల్ తో 50-50 జాయింట్ వెంచర్ స్ట్రక్చర్ కూడా మెజారిటీ స్ట్రాటజిక్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. FY26 లో హెడ్ లైన్స్ ప్రాఫిటబిలిటీ చాలా స్ట్రాంగ్ గా కనిపించింది. ఇక్కడ మాట్లాడుకుందాం నెట్ ప్రాఫిట్ గురించి. ముఖ్యంగా జూన్ 2025 లో 2209 crores, మార్చ్ 2026 కి 19,243 crores. గుర్తుపెట్టుకోండి, జూన్ 2026 కి అయితే అగైన్ 4696 crores గా ఉంది. మార్జిన్స్ కూడా అప్రాక్సిమేట్లీ 13% నుండి 16% కి ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ జూన్ 2026 క్వార్టర్ లో అడ్జస్టెడ్ ఆపరేటింగ్ మార్జిన్ అరౌండ్ 20% దగ్గరకు వచ్చింది. సెవెరల్ ఇయర్స్ లో ఇది స్ట్రాంగ్ మార్జిన్ లెవెల్. కానీ చాలా ఇంపార్టెంట్ కరెక్షన్, FY26 హెడ్లైన్స్ ప్రాఫిట్ లో లార్జ్ వన్ టైమ్ గెయిన్ ఉంది. ఓషన్ పవర్ అండ్ స్టీల్ ట్రాన్సాక్షన్ కారణంగా అప్రాక్సిమేట్లీ 18,051 crore వన్ టైమ్ గెయిన్ వచ్చింది. అంటే హెడ్లైన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ని ప్యూర్లీ ఆపరేటింగ్ ప్రాఫిట్ గా మనం ట్రీట్ చేయకూడదు. రిపోర్టెడ్ అట్రిబ్యూట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రఫ్లీ 22,300 crore రేంజ్ లో ఉంది. సో ఇన్వెస్టర్స్ గా మనం చూడాల్సింది కోర్ ఆపరేటింగ్ ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయి అండ్ వన్ టైమ్ గెయిన్ ఎంత అనేది మనం చూడాలి అనేది డిఫరెన్స్. మరో పాయింట్, వాల్యుయేషన్స్ అయితే చీప్ కాదు. సో జేఎస్డబ్ల్యూ స్టీల్ లో స్కేల్ ప్లస్ మార్జిన్ ఇంప్రూవ్మెంట్ ప్లస్ ఎక్స్పాన్షన్ అనేది పాజిటివ్ గా ఉంది. బట్ వాల్యుయేషన్స్ ప్లస్ క్వాలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ని కేర్ఫుల్ గా మానిటర్ చేయాలి. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 1294 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండి స్టాక్ జస్ట్ 3% కరెక్షన్ లో మనకు కనపడుతుంది. మన ఈ బాస్కెట్ లో ఫిఫ్త్ కంపెనీ అండి గోదావరి పవర్ అండ్ ఇస్పాత్. జూన్ క్వార్టర్ లో మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ అప్రాక్సిమేట్లీ 1.78% నుండి 2.35% పెరిగింది. ఎఫ్ఐఎస్ హోల్డింగ్ కూడా 5.93% నుండి 6% కి స్లైట్ గా ఇంక్రీజ్ అయింది. గోదావరి ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరర్. కంపెనీకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ క్యాపిటివ్ ఐరన్ ఓర్ మైన్స్ అండి. మోస్ట్ స్టీల్ కంపెనీస్ ఐరన్ ఓర్ ఓపెన్ మార్కెట్ లో కొనాల్సి వస్తుంది. రా మెటీరియల్ ప్రైసెస్ అయితే రైజ్ అయితే కనుక మార్జిన్స్ పై చాలా ప్రెజర్ వస్తుంది. కానీ ఓన్ క్యాపిటివ్ మైన్స్ ఉంటే ఇన్పుట్ కాస్ట్ వాలటాలిటీ కొంత కంట్రోల్ చేయొచ్చు. FY26 స్టాండ్ అలోన్ రెవెన్యూ అప్రాక్సిమేట్లీ 4,714 crores, గ్రోత్ అరౌండ్ ఓన్లీ 1%. కానీ ప్రాఫిట్ అరౌండ్ 919 crore అండి, గ్రోత్ నియర్లీ 19%. మార్చి క్వార్టర్లీ పర్టికులర్ గా స్ట్రాంగ్ గా ఉంది. నెట్ ప్రాఫిట్ అరౌండ్ 26% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్. ఎబిటా అప్రాక్సిమేట్లీ 38% గ్రోత్. FY26 లో ఎబిటా మార్జిన్ అరౌండ్ 23%. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ అరౌండ్ 15% గా ఉంది. కంపెనీ నెట్ క్యాష్ పొజిషన్ కూడా మెయింటైన్ చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, గోదావరి ఇప్పుడు BESS అంటే మన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ లో కూడా ఈ స్పేస్ లో కూడా ఎంటర్ అవుతుంది. సబ్సిడరీ గోదావరి న్యూ ఎనర్జీ ద్వారా మహారాష్ట్రలో బ్యాటరీ స్టోరేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ డెవలప్ చేస్తుంది. ప్లాన్డ్ ఫస్ట్ ఫేజ్ కెపాసిటీ అరౌండ్ 20 GW. ఇక్కడ నెంబర్స్ క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి మనం. కంపెనీ సబ్సిడరీలో అప్రూవ్డ్ ఇన్వెస్ట్మెంట్ అప్ టు అప్రాక్సిమేట్లీ 700 crore గా ఉంది. కానీ టోటల్ ప్లాన్డ్ ప్రాజెక్ట్ క్యాపెక్స్ అప్రాక్సిమేట్లీ 1,400 crore. సో 700 crore సబ్సిడరీ ఇన్వెస్ట్మెంట్ అండ్ 1,400 crore టోటల్ ప్రాజెక్ట్ క్యాపెక్స్, రెండు డిఫరెంట్ నెంబర్స్ అండి. ఇండియాలో రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ పెరిగే కొద్దీ ఈ BESS ఆపర్చునిటీ డెవలప్ అవ్వచ్చు. కానీ రిస్క్ గురించి పర్టికులర్ గా మాట్లాడుకుందాం. ఈ BESS కంప్లీట్లీ డిఫరెంట్ బిజినెస్. లార్జ్ క్యాపెక్స్ ఇక్కడ అవసరం ఉంటుంది. ఎగ్జిక్యూషన్ రిస్క్ కూడా ఉంటుందండి. సో స్టీల్ బిజినెస్ నుండి న్యూ ఎనర్జీ డైవర్సిఫికేషన్ వాల్యూ క్రియేట్ అవుతుందా చూడాలి, లేక క్యాపిటల్ ఎలకేషన్ రిస్క్ అవుతుందా అనేది మనం టైం టు టైం వాచ్ చేసుకోవాలి, మానిటర్ చేయాల్సిందే. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 241 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండి స్టాక్ 24.7% కరెక్షన్ లో మనకు కనపడుతుంది. మన ఈ బాస్కెట్ లో లాస్ట్ కంపెనీ మహారాష్ట్ర సీమ్లెస్ అండి. ఇది DP జిందాల్ గ్రూప్ ఫ్లాగ్షిప్ సీమ్లెస్ పైప్ మ్యానుఫ్యాక్చరర్. కంపెనీ మెయిన్లీ కార్బన్ స్టీల్ పైప్, అలాయ్ స్టీల్, సీమ్లెస్ పైప్, ERW స్టీల్ పైప్, కాసింగ్ పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. మేజర్ డిమాండ్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ నుండి వస్తుంది. జూన్ క్వార్టర్ లో మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ 2.56% నుండి 3.09% పెరిగింది. ఇటు FIS హోల్డింగ్ కూడా మార్జినల్లీ ఇంక్రీజ్ అయ్యి అరౌండ్ 9.72% చేరింది. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ స్టేక్ పెంచుతున్న సమయంలో ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ వీక్ గా ఉంది. FY26 స్టాండ్ అలోన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అప్రాక్సిమేట్లీ 793 crore నుండి 780 crores కి తగ్గింది. రెవెన్యూ ఆల్సో డిక్లైన్. స్టాండ్ అలోన్ సేల్స్ రఫ్లీ 5,266 crores నుండి 4,671 crores తగ్గాయి. అంటే డిక్లైన్స్ అరౌండ్ 11% అనమాట. ఎర్లియర్ కొన్ని సోర్సెస్ లో 2.5% డిక్లైన్ అని మెన్షన్ చేశారండి. బట్ యాక్చువల్ యాన్యువల్ రిపోర్ట్ నెంబర్ తో కంపేర్ చేస్తే డిక్లైన్ అరౌండ్ 11% రేంజ్ లో ఉంది. మార్చి క్వార్టర్ లో కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అరౌండ్ 57% ఇయర్ ఆన్ ఇయర్ డిక్లైన్. ఆపరేటింగ్ మార్జిన్ అప్రాక్సిమేట్లీ 20% రేంజ్ నుండి అరౌండ్ 18% రేంజ్ కి కంప్రెస్ అయింది. సో ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఏం చూస్తున్నాయి అనేది ఇక్కడ క్వశ్చన్. 3 పాసిబుల్ చూద్దాం. నెంబర్ 1, వాల్యుయేషన్స్ అయ్యుండొచ్చు. స్టాక్
PE అప్రాక్సిమేట్లీ 10 టైమ్స్ రేంజ్ లో ఉండొచ్చు. ఇండస్ట్రీ యావరేజ్ తో కంపేర్ చేస్తే వాల్యుయేషన్స్ రిలేటివ్లీ అట్రాక్టివ్ గా కనిపించవచ్చు. నెంబర్ 2, బ్యాలెన్స్ షీట్. కంపెనీ ఇస్ లార్జ్లీ డెట్ ఫ్రీ అండ్ ఆల్మోస్ట్ ఆల్ వెరీ లో డెట్. బోర్డ్ ఇప్పుడు డివిడెండ్ గా 10 రూపీస్ పర్ షేర్ కూడా రికమెండ్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 3, డీమెర్జర్ అయి ఉండొచ్చండి. కంపెనీ సీమ్లెస్ పైప్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ని సెపరేట్ ఎంటిటీగా డీమెర్జ్ చేయడానికి స్కీమ్ అప్రూవల్ కూడా చేసింది. ఎంటిటీస్ లైక్ MSL సీమ్లెస్ ట్యూబ్ అండ్ యునైటెడ్ సీమ్లెస్. డీమెర్జర్ తర్వాత ఈచ్ బిజినెస్ ఇండిపెండెంట్ వాల్యూ పొందే పాసిబిలిటీ ఉంటుంది. సమ్ టైమ్స్ దిస్ కెన్ అన్లాక్ షేర్ హోల్డర్స్ వాల్యూ ఉండి. బట్ రిమెంబర్, కరెంట్ ఎర్నింగ్స్ మొమెంటం వీక్ గా ఉంది. సో వాల్యుయేషన్స్ చీప్ గా ఉందని మాత్రమే బై చేయడం కరెక్ట్ అప్రోచ్ కాదు. కరెంట్ మార్కెట్ లిఫ్ట్ స్టాక్ 589 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండి స్టాక్ 15.7% కరెక్షన్ లో మనకు కనపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు మన 6 కంపెనీస్ లో మీకు పర్సనల్ గా ఏ కంపెనీ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందో మన శైల, కోల్ ఇండియానా, బన్సాల్ వైరా, JSW స్టీల్, గోదావరి పవర్ లేదా ఈ చివరగా చెప్పుకున్న మహారాష్ట్ర సీమ్లెస్ కామెంట్ సెక్షన్ లో మీ వ్యూ షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ప్రాక్టికల్ ఫైనాన్షియల్ అనాలిసిస్ కోసం మన జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, చివరగా ఒక్క మాట అండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం పర్టికులర్ గా మనం స్టాక్ SIP, మ్యూచువల్ ఫండ్ SIP ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన కాంటాక్ట్ ఫామ్ ద్వారా లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి ఈ స్టాక్ SIP వివరాలతో పాటు ఫ్రీ సెబీ సర్టిఫైడ్ మార్కెట్ అడ్వైజరీ యాప్ కూడా మీరు పొందొచ్చు. మరో పవర్ఫుల్ మార్కెట్ ఇన్సైట్స్ తో రేపు కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.